సీఎం చంద్రబాబు తొలిసారి అధికారికంగా ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్తో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. కేంద్ర బడ్జెట్తో పాటు రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు కూడా నిర్వహించాల్సిన పరిస్థితుల్లో ఆర్థిక పరిస్థితులపై కేంద్రానికి వివరించాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఇప్పటికే పోలవరం, అమరావతిలో చంద్రబాబు క్షేత్రస్థాయి పర్యటనలు నిర్వహించడంతో వాటి విధ్వంసంపై కూడా ఒక నివేదికను కేంద్రానికి ఇవ్వనున్నారు. 5 ఏళ్ల అరాచక పాలన అనంతరం ఏపీలో జరిగిన విధ్వంసంపై కొత్త ప్రభుత్వం లెక్కలు తీస్తోంది. ఆర్థిక పరిస్థితితో పాటు అనేక విభాగాల్లో నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన పనులు, నిధుల మళ్లింపు, కేంద్రం నుంచి వచ్చిన నిధులను నిర్దేశించిన అవసరాలకు కాకుండా వేరే అంశాలకు కేటాయించడంపై ప్రస్తుతం రాష్ట్రంలో వివిధ శాఖల్లో లెక్కలు తీస్తున్నారు. కేంద్రం నుంచి వచ్చిన ప్రాజెక్టులు, వాటి తాజా పరిస్థితి, ఆయా శాఖల నుంచి ప్రాజెక్టులపై కేంద్రంతో జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలు వంటి అంశాలపై కూడా సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఇప్పటికే ఏపీలో సెప్టెంబర్ వరకు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను గత వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. పూర్తిస్థాయి బడ్జెట్ ను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టాల్సి ఉంది. ఈలోపు కొత్త ప్రభుత్వం ప్రాధాన్యతల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఖజానా ఖాళీ అవటం, కేంద్రం నుంచి గ్రాంట్లు, వివిధ ప్రాజెక్టులకు వచ్చే నిధుల వంటి అంశాలతో పాటు ఎఫ్ఆర్బీఎం పరిమితి పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఈ తరుణంలోనే ఢిల్లీ వెళ్లి ప్రధాని, కేంద్ర ఆర్థిక మంత్రిని కలిసి ఏపీ ఆర్థిక పరిస్థితిపై ఒక నివేదిక ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడిగా పేరుగాంచిన పోలవరం ప్రాజెక్టును రివర్స్ టెండరింగ్ పేరుతో పక్కన పడేశారు. చంద్రబాబు హయాంలో 72% ప్రాజెక్టు పూర్తి కావటమే కాకుండా నవయుగ సంస్థ ఈ ప్రాజెక్టులో పనులు చేసేందుకు ముందుకు రావడంతో ప్రాజెక్టు నిర్మాణం పరుగులు తీసింది. రివర్స్ టెండరింగ్ పేరుతో నవయుగను తప్పించారు. ఆ తర్వాత ప్రాజెక్టు మూలన పడింది. చివరకు డయాఫ్రమ్ వాల్, అప్పర్ లోయర్ కాపర్ డ్యాం దెబ్బతిన్నాయి. గైడ్ బండ్ కుంగిపోయింది. ఇటీవల క్షేత్రస్థాయి పర్యటన చేసిన చంద్రబాబు ఇప్పటికే పోలవరంపై ఒక అవగాహనకు వచ్చారు. జరిగిన విధ్వంసాన్ని అంచనా వేసి తిరిగి ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై విదేశీ నిపుణులు అధ్యయనం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు పరిస్థితిపై కూడా కేంద్రానికి వివరించాలని చంద్రబాబు నిర్ణయించారు. మరోవైపు రాజధాని అమరావతిలో కూడా చంద్రబాబు క్షేత్రస్థాయి పర్యటన చేశారు. రాజధాని అమరావతిలో వివిధ భవనాలపైన 3 రాజధానుల పేరుతో అమరావతిని నిర్లక్ష్యం చేసిన అంశంపై కేంద్రానికి ఒక నివేదిక ఇవ్వాలని నిర్ణయించారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ పక్షాలు అమరావతి ఏకైక రాజధాని అని వెల్లడించడంతో ఇప్పుడు అమరావతి నిర్మాణాన్ని వేగవంతం చేసేందుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. అప్పులు కూడా గత వైసీపీ ప్రభుత్వం అడ్డదిడ్డంగా చేసింది. మద్యం భవిష్యత్తు ఆదాయాన్ని తాకట్టు పెట్టి ఏపీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి వైసీపీ ప్రభుత్వం 25,000 కోట్ల రూపాయలు రుణం తీసుకురావడంపై కేంద్ర ఆర్థిక శాఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కార్పొరేషన్ ద్వారా కూడా ఎడాపెడా అప్పులు చేశారు. మొత్తం 12 లక్షల కోట్ల రూపాయల మేరకు అప్పులు తీసుకొచ్చారు. ఖాళీ ఖజానాతో పాటు 1,000 కోట్ల రూపాయల బిల్లులు ప్రస్తుతం పెండింగ్ లో ఉన్నాయి. ఏపీని ఆర్థికంగా ఆదుకోవాలని, కేంద్ర బడ్జెట్ లో తగిన ప్రాధాన్యత ఇవ్వాలని కోరటమే కాకుండా కేంద్రానికి సంబంధించి రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టులను పట్టాలు ఎక్కించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కూడా చంద్రబాబు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. ఆర్థిక మంత్రి, జలవనరుల శాఖ మంత్రితో పాటు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రులను కూడా చంద్రబాబు కలవనున్నారు. చంద్రబాబు తిరిగి శుక్రవారం సాయంత్రానికి హైదరాబాద్ రానున్నారు. ఇప్పటికే పలువురు అధికారులు చంద్రబాబుకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితితో పాటు వివిధ ప్రాజెక్టుల పురోగతిపై నివేదికలు అందించారు.